సంగారెడ్డి జిల్లా ప్రజా ఉద్యమాల నాయకుడు మాజీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెమలికొండ వేణుమాధవ్ బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో పార్టీలు చేరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే నాయకుడిగా వేణుమాధవ్కు మంచి గుర్తింపుందని అన్నారు. ఆయన చేరికతో సంగారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రక్షణ సేన మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ హక్కులు, అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పార్టీ చేపట్టే ఉద్యమాల్లో వేణుమాధవ్ కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా వారి కుటుంబం సామాజిక సేవలో ఉందని గుర్తు చేశారు. అనంతరం వేణుమాధవ్ మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవం, ప్రజా సమస్యల పరిష్కారం మరియు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న కవిత నాయకత్వంపై విశ్వాసంతో తెలంగాణ రక్షణ సేనలో చేరినట్టు తెలిపారు. తెలంగాణలో ఆంధ్ర భావజాల పార్టీలకు తావులేదని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా ప్రజలు సమస్యలను పార్టీ వేదికపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు రవిచంద్ర, సయ్యద్ ఇస్మాయిల్, అర్చన, సేనాపతి, జిల్లా ప్రతినిధులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బాలయ్య, మురళీకృష్ణ, శ్రీనివాసరెడ్డి, దయాకర్ రెడ్డి, శివశంకర్, బసవరాజ్, ప్రభాకర్ రెడ్డి, బెస్తరాము, నరసింహ, నందు, యశ్వంత్, రాము, సాయి, కార్యకర్తలు మరియు వేణుమాధవ్ అనుచరులు పాల్గొన్నారు. ఒక శక్తి వెనుక వచ్చి మన తెలంగాణ కుతంత్రాలతో మళ్ళీ రాజ్యాధికారం మన యొక్క ఇప్పటికే నిధులు దోసిరు దశాబ్దాల కాలం మనం వెనుకబాటు ప్రయత్నం చేశారు. మళ్ళీ ఒక అవకాశాలు దొరుకుతున్నాయని ఒక కుతంత్రంతో మళ్ళీ కొత్త ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వీటన్నింటినీ కూడా తెలంగాణ యువత ఖచ్చితంగా కవితమ్మ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఎదుర్కొంటుంది. ఖచ్చితంగా వారికి ఏ రకంగా గతంలో సమాధానం చెప్పినాము, నిజాంకు సమాధానం చెప్పినాం, రజాకాలకు సమాధానం చెప్పినాం, ఆంధ్ర పాలకులకు సమాధానం చెప్పినాం. ఇప్పుడు కుతంత్రాలు జరుగుతున్న కొత్త పార్టీలో కూడా ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. ఈ యొక్క తెలంగాణ యువత ఎప్పటికి కూడా చైతన్యవంతమై ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ ఈ పార్టీలోకి నన్ను ఆహ్వానించినందుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు కవితమ్మ గారికి, మెదక్ జిల్లా కన్వీనర్ బాలయ్య గారికి, రాష్ట్ర పెద్ద రవిచంద్ర గారికి, అర్చన సేనాపతి గారికి, మిగతా అందరి మిత్రులు కూడా మీతో పాటు కలిసి పనిచేసే ఒక అద్భుతమైనటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఈ భూమి పుత్రుల నినాదం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన ప్రాంతానికి స్వతంత్రం రానప్పుడు ఈ నినాదంతోనే మన భూమి పుత్రుల యొక్క మనం ప్రకటించుకున్నాం. ఇప్పుడు కూడా తెలంగాణ సిద్ధించుకొని ఇంత 12 ఏళ్ల కాలమైనా కూడా మళ్ళీ కొన్ని కుతంత్రాలు, శక్తులు తెలంగాణలో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఆ కుతంత్రాలకు అడ్డుకట్టగా కవిత తెలంగాణ రక్షణ సేన ప్రారంభించింది. ఎప్పటికప్పుడు ఈ తెలంగాణ భూమిపుత్రులకు తెలుసు తమ అస్తిత్వం ఎలా కాపాడుకోవాలి. ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో ఈ 10 నెలల కాలంలో కవితమ్మ గారు మహబూబ్నగర్ జనం బాట పట్టిన, బొగ్గుబాయి బాట పట్టిన, ఉమ్మడి మెదక్ జిల్లాలో వచ్చి బసవేశ్వర, సంగమేశ్వర పథకం గురించి అడిగిన, హై స్పీడ్ రైలు ఏమైందని అడిగినా కూడా ప్రతి నోట కూడా జనం మాట, కవితమ్మ మాట నేను నడుస్తా ఉన్నాను. రాజకీయ పరిశీలకులు అందరూ కూడా ఏం జరుగుతుంది తెలంగాణలో నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇప్పటికీ విశ్వసిస్తున్నాను. అల్టిమేట్గా సంగారెడ్డి జిల్లా సమస్యల మీద అలసటలేని పోరాటం చేయాలి. ఈ పార్టీలకు వచ్చినట్టే రెస్ట్ లేకుండా పనిచేయడానికి సిద్ధమవ్వాలి. ముఖ్యంగా 2వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఉద్యమకారుల కోసం తెలంగాణ రక్షణ సేన భూ పోరాటం చేస్తామని, ఆ భూ పోరాటం విజయవంతం అవడానికి సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఉద్యమకారులందరూ కూడా తరలి రావాలని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని నెమలికొండ వేణుమాధవ్ గారు టీఆర్ఎస్ పార్టీలో చేరాలని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు. వారు సదాశివపేట ఏరియాలో కూడా వారి నాన్నగారి సమయం నుండి కూడా సమాజ సేవలో ఉండడం, తదనంతరం సంగారెడ్డి జిల్లాలో ఉన్న అనేక సమస్యల మీద కూడా యాక్టివ్గా ఇప్పటి కూడా పోరాటం చేస్తూ ఉండడం, భారతీయ జనతా పార్టీలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉండి మరి ఆ పార్టీతోని తెలంగాణ ప్రాంతానికి పెద్ద ఎత్తున లాభం జరగడం లేదన్న విషయాన్ని గ్రహించి మరి నూతనంగా ప్రాంతీయ శక్తిగా ఎదుగుతున్నటువంటి తెలంగాణ రక్షణ సేనను మరింత బలోపేతం చేయడానికి వారు నిర్ణయం తీసుకొని రావడానికి స్వాగతిస్తా ఉన్నాం. మీరు రావడంతో మా సంగారెడ్డి జిల్లాలో బాలన్న గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సోదరుడు శివశంకర్ పాటిల్ గారు, దయాకర్ రెడ్డి గారు, మురళీకృష్ణ అన్న గారు, శ్రీనివాసరెడ్డి అన్న గారు, వీరందరి